రామ్ చరణ్ పెద్ది సినిమా విజయానికి పవన్ కళ్యాణ్ గారి ప్రశంసలు. దానికి ఎమోషనల్ అయిన రామ్ చరణ్ గారు. నిజంగా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి గొప్పగా సాధించినప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ఒక విజయాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆ ఒక వ్యక్తిని ఏ విధంగా గుండెలకు హత్తుకుంటారు అనేది మనము మెగా ఫ్యామిలీలో ఇప్పుడు చూస్తూ ఉన్నాం. పెద్ది సినిమా రిజల్ట్ చూసిన తర్వాత మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం స్టార్టింగే మనశంకర వరప్రసాద్ సినిమాతోని చిరంజీవి గారు గొప్ప విజయాన్ని సాధించారు. అంటే ఈ ఇయర్కి గొప్ప ఓపెనింగ్ ఇచ్చారు సినిమా ఇండస్ట్రీకి. సో ఇప్పుడు అదే కుటుంబం నుంచి పెద్ది సినిమాతోని రామ్ చరణ్ గారు గొప్ప విజయమే కాకుండా జనాల్లో కూడా ఎంత మంచి ఆదరణ, ప్రేమ, అభిమానం ఏ విధంగా కురిపిస్తున్నారో అదంతా కూడా చూస్తూ ఉంటే నిజంగా మనస్సు అనేది గొప్పగా గర్వంతోని హ్యాపీనెస్తోని పొంగిపోతుంది. ఆ ఒక మూమెంట్లో నేను లేనే అని చెప్పేసి బాధపడుతున్నాను అంటూ చిరంజీవి గారు కూడా నిన్న మాట్లాడారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెద్ది సినిమాకి, రామ్ చరణ్ గారికి, ఎంటైర్ టీం అంతానికి కూడా వాళ్ళు సాధించిన విజయానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రామ్ చరణ్ గారి పేరు వెనకాల ఉన్నటువంటి పవర్ని కూడా తెలియజేశారు. సో రామ్ చరణ్ అంటే భగవంతుడు, హనుమంతుడు తన యొక్క శక్తి, భక్తి అంతా కూడా రాముడి యొక్క పాదాల చెంత అంటూ గొప్పగా చెప్పడం జరిగిందన్నమాట. అంటే హనుమంతుడు ఎప్పుడు కూడా శ్రీరాముడి యొక్క పాదాల చెంత ఎంత శక్తి ఉన్నా, ఎంత భక్తి ఉన్నా కూడా పాదాల చెంత చూపిస్తూ ఉంటాడు. సో అంత గొప్ప మీనింగ్ ఉంది రామ్ చరణ్ గారి పేరు వెనకాల అంటూ ఆ విషయాన్ని కూడా షేర్ చేసుకున్నారు. సో ఆ గొప్ప ఆశీస్సులే ఇప్పుడు నిన్ను ఇంత గొప్ప విజయాన్ని సాధించే విధంగా తీసుకొచ్చాయి. అంత గొప్పగా కష్టపడడానికి కూడా ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డావనేది డే అండ్ నైట్ కూడా అందరూ చూశారు. అంత గొప్ప శక్తిని ఇచ్చింది కూడా ఆ భగవంతుడే, హనుమంతుడే నీ వెనకాల ఉండి నడిపించాడు అనే విధంగా కూడా గొప్పగా మాట్లాడడం జరిగింది. సో మరి పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ఆ ఒక ట్వీట్కి రామ్ చరణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారనమాట. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ గారు అని చెప్పేసి, అంటే మీ యొక్క బ్లెస్సింగ్స్ అనేవి మా ఎంటైర్ టీం అందరికి కూడా ఇంకా బూస్టప్ ఇచ్చాయి, ఇంకా బ్లెస్సింగ్స్ కూడా ఇస్తున్నాయి అని చెప్పేసి కూడా ఆయన గొప్పగా మాట్లాడడం జరిగింది. చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యారనమాట. సో మొత్తానికి పెద్ది సినిమా అనేది గొప్పగా విజయం సాధిస్తుంది. 2 రోజుల్లో 200 కోట్లు సాధించిందనమాట. సో ఖచ్చితంగా లాంగ్ రన్లో ఈరోజు రేపు వీకెండ్ కాబట్టి ఇంకా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక్క గంటకి దాదాపుగా 30,000 నుంచి 40,000 టికెట్లు తెగుతున్నాయి బుక్ మై షోలో అనే విధంగా కూడా ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. సో అంతకుమించి ఇంకేం కావాలి, ఖచ్చితంగా లాంగ్ రన్లో మాత్రం పెద్ది సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుంది, రాసి పెట్టుకోండి అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో మొత్తానికైతే ఇటు చిరంజీవి గారే కాకుండా, పవన్ కళ్యాణ్ గారే కాకుండా చాలామంది సెలబ్రిటీస్ అందరూ కూడా సినిమాను చూసి గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. ఆఖరికి మహేష్ బాబు గారు కూడా వారణాసి సినిమాలో బిజీగా ఉన్నప్పటికీ సినిమా చూసి అయినా రామ్ చరణ్ గారికి డైరెక్ట్గా ఫోన్ చేసి కూడా మాట్లాడేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. సో మరి పెద్ది సినిమా మీలో ఎంతమంది చూశారు, మీకు ఎలాంటి ఫీల్ కలిగించింది, మరి రామ్ చరణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ గురించి ఎంతమందికి తెలుసు, ఖచ్చితంగా కామెంట్ చేయండి.